హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు బీహెచ్ఈఎల్ అనే వర్డ్ అయితే చాలా చోట్ల అయినా అంటారు. భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఇంజనీరింగ్ ట్రైనీ 2025 గాను రిలీజ్ అయితే చేసుకున్నారు. ఇదైతే వచ్చేసి బీహెచ్ఈఎల్ అన్ని యూనిట్స్ ఎక్కడెక్కడైతే బీహెచ్ఈఎల్ యూనిట్స్ ఉన్నాయో అన్నిట్లో అయితే పోస్టింగ్ అయితే పడుతుంది. ఎక్కడెక్కడ ఏ యూనిట్లో వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇచ్చారు. మన తెలుగు స్టేట్స్ బీహెచ్ఈఎల్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. హైదరాబాద్ బీహెచ్ఈఎల్ నేమ్ అయితే చాలామంది ఉంటారు. బస్సుల మీద కూడా బీహెచ్ఈఎల్ స్టాప్ అనేది ఉంటుంది. సో ఇదే లాస్ట్ స్టాప్ ఉంటుంది మోస్ట్లీ ఫ్రెండ్స్. బీహెచ్ఈఎల్ వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. అలా బీహెచ్ఈఎల్ హైదరాబాద్లో ఉన్నదైతే ఫేమస్ ఫ్రెండ్స్. అలాగే బీహెచ్ఈఎల్ వైజాగ్లో ఉన్న యూనిట్స్. సో వీటన్నిటిలో పోస్టింగ్ అయితే ఇస్తారు వేకెన్సీస్ ఉన్నదాన్ని బట్టి. సో ఏ వేకెన్సీస్ వేసుకున్నారో అన్నీ క్లియర్గా అయితే చూసే ముందు ఒక్కసారి మన ఛానల్ యొక్క వీడియోస్ అయితే క్విక్గా చూడండి అని అయితే చూపిస్తున్నాను. సో మీరు చూసినట్లయితే లోపలికి వెళ్ళి చూస్తేనే కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో తెలిసేది. సో మీరు ఎలిజిబిలిటీయా కాదా అని కూడా తెలుసుకోండి అప్లై చేసే ముందు. చేసిన తర్వాత చివరిలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ప్రతి వీడియోకి ఉంటుంది మన ఛానల్లో. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ బీహెచ్ఈఎల్ నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. మెకానికల్లో అయితే వచ్చేసి 70 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ వాళ్ళకి 25 వేకెన్సీస్, సివిల్ వాళ్ళకి 25, ఎలక్ట్రానిక్స్కి 20, కెమికల్కి 5 వేకెన్సీస్, మెటలర్జీకి 5 వేకెన్సీస్, ఇలా 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్లియర్గా చెప్పారు. ఫర్ బీహెచ్ఈఎల్ సూపర్వైజర్స్ ట్రైనీ టెక్ అని చెప్పేసి 2025 క్యాండిడేట్ మస్ట్ పోసెస్ ఏ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 65% మార్క్స్తో ఉండాలి. అందులో అయితే వచ్చేసి దీంట్లో మెకానికల్ వాళ్ళకి 140, ఎలక్ట్రికల్ వాళ్ళకి 55, సివిల్ వాళ్ళకి 35, ఎలక్ట్రానిక్స్ 20, టోటల్ 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ నేను చెప్పింది అయితే వచ్చేసి ఇంజనీరింగ్ ట్రైనీ ఫ్రెండ్స్. దీనికైతే వచ్చేసి ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ కానీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ద్వారా ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఎలిజిబుల్ అయితే ఇస్తారు. అంటే బీహెచ్ఈఎల్ ఇంజనీరింగ్ ట్రైనీ పొజిషన్స్ ఉన్నాయి, బీహెచ్ఈఎల్ సూపర్వైజర్ ట్రైనీ పొజిషన్స్ ఉన్నాయి. సో ఈ రెండు పొజిషన్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అనుకుంటున్నారా? బీహెచ్ఈఎల్ వెబ్సైట్లో పెట్టారంట ఫ్రెండ్స్. వెబ్సైట్లో ద్వారా లింక్స్ ఓపెన్ చేసుకోవచ్చు. 1 February నుంచి అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వీళ్ళు టైం అయితే ఇచ్చారు. అంటే వీళ్ళు ఎలోనే అప్లికేషన్ 1 February. సో అందుకే నాకు అప్లికేషన్ లింక్ అయితే కనిపించలేదు. సో నేను అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడంతో స్టెప్ బై స్టెప్ చేసేస్తే వీడియో చేసేస్తాను. మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్, చెయ్యండి అక్క అని చెప్పేసి. సో నేను తప్పకుండా చేస్తాను. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 28 February 2025 అయితే ఇచ్చారు. ఇంకా స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్. ఇంకా 7 or 8 days అయితే ఉంది. సో మీకు ఈ లోపల కావాలి అనుకుంటే కెరియర్స్ బీహెచ్ఈఎల్ సైట్కి వెళ్ళండి. కెరియర్ బీహెచ్ఈఎల్ సైట్కి వెళ్తేనే నాకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. ఇంజనీరింగ్ ట్రైనీ, సూపర్వైజర్ ట్రైనీస్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇక్కడ ఇంకా లాంగ్ నోటిఫికేషన్ కూడా అయితే ఒకటైతే ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ లాంగ్ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారో చూడండి. ఇక్కడ మెకానికల్స్, ఎలక్ట్రికల్, సివిల్కి సంబంధించింది. షార్ట్ నోటిఫికేషన్ అంటే పేపర్ నోటిఫికేషన్. మెయిన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ అన్ని డీటెయిల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ ఇస్తారు. ఇంజనీరింగ్ ట్రైనీ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలర్జీలో సో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. కన్సర్న్డ్ దాంట్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. సో క్యాండిడేట్స్కి మీ ఏజ్ అనేది సో 27 years అయితే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకైతే 29 years ఉండొచ్చు. సూపర్వైజర్ ట్రైనీ వాళ్ళకి ఏదైనా డిప్లొమా చేసి అయితే ఉండాలి. కన్సర్న్ దాంట్లో డిప్లొమాలు అయితే అయిపోయి ఉండాలి. మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా ఉండాలి. 27 years అయితే ఇచ్చారు. క్యాండిడేట్స్ బోర్న్ బిఫోర్ ఈ ఇయర్ కంటే ముందు పుట్టుంటే నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడండి, ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్స్ ఫర్ ఈటీ పొజిషన్స్ ఇన్ బీహెచ్ఈఎల్ ఇంజనీరింగ్ ట్రైనీ దానికి ఈక్వల్ క్వాలిఫికేషన్స్ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్, మెటలర్జీలో ఫర్ ద డిసిప్లిన్స్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ డిసిప్లిన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ విత్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ అదర్ డిసిప్లిన్స్ ఆర్ కన్సిడర్డ్ ఈక్వివాలెంట్ బై బీహెచ్ఈఎల్ యాజ్ బిలో అని చెప్పేసి ఇచ్చారు. సో మెకానికల్ ఉన్నవాళ్ళు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ మెకానికల్ కింద ఈ డివిజన్స్ అన్నీ వస్తాయి. ఎలక్ట్రికల్ కింద వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్లో అయితే వీళ్ళందరూ వస్తారు. సివిల్లో అయితే ఈ డివిజన్స్ అన్నీ వస్తాయి. కెమికల్ వాళ్ళైతే సిరామిక్స్ ఇంజనీరింగ్ కూడా కెమికల్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మెటీరియల్ ఇంజనీరింగ్ వాళ్ళు కెమికల్ జాబ్స్కి అప్లై చేయొచ్చు. కెమికల్ అదర్స్ కూడా కెమికల్ జాబ్స్కి అప్లై చేయొచ్చు. మెటలర్జీ పొజిషన్స్కి అయితే మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీ, ఫౌండరీ టెక్నాలజీ, ప్రాసెస్ మెటలర్జీ అండ్ అదర్స్ ఈ పొజిషన్స్కి అన్నిటికీ మెటలర్జీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇలా కిందకు వచ్చినట్లయితే కింద ఇంకా
సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 స్టేజెస్‌గా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే 2 రకాలుగా ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో, వీళ్ళు ఎగ్జామినేషన్ ఫీ కూడా ఉంది. ఎగ్జామినేషన్ ఫీ అయితే వచ్చేసి ₹600 పే చేయాలి. అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు. అలాగే టోటల్ జీఎస్టీ కూడా ఇంకా ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం ₹1072 అయితే కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు మాత్రం ₹472 ప్రాసెసింగ్ ఫీ కట్టుకుంటే సరిపోతుంది. ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ డేట్స్ చూడండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 11th, 12th ఏప్రిల్, 13th ఏప్రిల్ రోజునే పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్. ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చేశారు. సో, కాబట్టి కంపల్సరీగా షెడ్యూల్‌ని అయితే అమల్లో అయితే ఉంచుతారు ఫ్రెండ్స్ వీళ్ళిచ్చింది. సో, సో, ఇంకా డీటెయిల్‌గా మొత్తం ఆల్రెడీ అన్నీ చెప్పారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ యాక్టివేషన్ మాత్రం ఫిబ్రవరి 1 నుంచి అయితే ఉంటుంది. సో, నేను రావణ్‌తోటే చేస్తాను. భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇది విద్యుత్ రిలేటెడ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. న్యూక్లియర్ అని, థర్మల్, హైడ్రో, సోలార్స్ ఉంటాయి కదా! సో, వాళ్ళకి డిఫెన్స్ వాళ్ళకి, ఏరోస్పేస్ వారికి, రైల్ ట్రాన్స్‌పోర్టేషన్స్ వాళ్ళకి, ఆయిల్, గ్యాస్, మొబిలిటీ వాళ్ళకి సో, వీళ్ళ ప్రొడక్ట్స్‌ని ఆఫరింగ్ చేస్తూ ఉంటారు. 180 ప్రొడక్ట్స్‌ని ఆఫర్ చేస్తూ ఉంటారు. సో, తప్పకుండా మిస్ చేసుకోవద్దు. ఇలాంటి వాటిలో బెస్ట్ ఆపర్చునిటీ అయితే వస్తుంది. అండ్ ఇలాంటి జాబ్స్‌ని మరిన్ని మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుసుకుని బెస్ట్ జాబ్స్ అయితే సాధిస్తారు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే కదా మీకు తెలిసేది. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.